వాకాడు మండలం వాకాడులోని అంబేద్కర్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. వాకాడు విపిఎల్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్లో రైజింగ్ లయన్స్ విజయం సాధించి మండలంలో ఎస్ఏఎల్ సిఈఎఫ్ క్రీడా మైదానంలో గత 3 రోజులుగా నిర్వహించిన టోర్నమెంట్లో 10 జట్లు తలపడగా శుక్రవారం రైజింగ్ లయన్స్ రాయల్ ఛాలెంజ్ జట్లు ఫైనల్లో తలపడగా వాకాడు శివాలయం యూత్ రైజింగ్ లయన్స్ విజయం సాధించగా రాయల్ ఛాలెంజ్ రన్నర్గా నిలిచారు. మొదటి బహుమతిగా రైజింగ్ లయన్స్కు ₹1,00,000 బహుమతిని ట్రోఫీని అందించగా రెండవ బహుమతి రన్నర్గా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్కు ₹50,000 అందజేశారు. చుట్టుపక్కల వాతావరణం క్రియేట్ చేసింది మోహన్. అబ్బాయి అజయ్ రాలేదు. ఈ అబ్బాయి అజయ్ గురించి ఈ టోర్నమెంట్ లో కొంచెం గొడవలు వచ్చినా సర్దుబాటు చేయగల వ్యక్తి ఎవరైనా అంటే మిస్టర్ నిఖిలే. నెక్స్ట్ మిస్టర్ అల్లుడు నాని. ప్రతిదీ సాంకేతికంగా రెడీ చేసినటువంటి వ్యక్తి మిస్టర్ నాని. థ్యాంక్ యూ నాని. వాళ్ళందరికీ అంటే వాళ్ళ స్నేహపూర్వకంగా ఉండి ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ఇప్పుడు కూడా చదువుకున్న యూత్ అంతా ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంత విజయవంతంగా నేను నిజంగా సాయంత్రం వస్తే ఇది ఎక్కడో వెస్ట్ బెంగాల్లోనే ఏమన్నా జరిగినట్టుగా కలకత్తాలో జరిగినట్టుగా ఉంది. అంత నీట్గా అరేంజ్ చేశారు. వాళ్ళందరికీ కూడా చాలా వందనాలు. అదిగా అందరూ బాగున్నారు కదా, హ్యాపీ. ఇంకోసారి మిమ్మల్ని ఇక్కడ చూడటం చాలా ఆనందంగా ఉంది. నేను కొంచెం అందుబాటులో లేకపోవడం వల్ల రాలేకపోయాను, లేదంటే ఈ వచ్చి మ్యాచ్ కూడా ఆడదామని అనుకున్నాం. థ్యాంక్ యూ, నన్ను ఇట్లా గెస్ట్గా పిలిచి మీ అందరితో పాటు మళ్ళీ నేను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాను అని నన్ను వదిలేయకుండా నన్ను గుర్తుపెట్టుకుని మరీ పిలిచినందుకు మన వాకాడు ప్రీమియర్ లీగ్ తరఫున అందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. మళ్ళీ దేవుడు ఆశీస్సులు ఉంటే మీ దగ్గరలో ప్రస్తుతానికి ట్రాన్స్ఫర్ అయ్యి షార్కి వెళ్ళాను. 3 కోట పోస్టింగ్ అయింది, రేపు రిపోర్ట్ చేసుకుంటున్నాము. మీకు ఏదైనా అవకాశం ఉన్నా అవసరం ఉన్నా నాతో ఏమన్నా పని ఉన్నా దయచేసి నాకు వచ్చి షార్కి ఏదైనా వచ్చినప్పుడు నాకు ఫోన్ చేయండి, నన్ను కలవచ్చు. ఎప్పుడన్నా షార్లో విజిట్ కావాలనుకున్నప్పుడు.